పొలిటికల్ కారిడార్కు స్వాగతం. నేనీశ్వర్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ ఒకసారి చూద్దాం. హస్తినకు కృష్ణుడు, మండలికి రాముడు, టీడీపీలో కొత్త ఈక్వేషన్స్. టీడీపీలో చేరే విషయంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తొందరపడ్డారా? గుంటూరు గురుశిష్య బంధం టీడీపీ నాయకత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోందా? ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తెస్తున్నాయా? ఎర్రబెల్లి దయాకర్రావు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక సీఎం క్యాంప్ ఆఫీసేనా? టీడీపీలో కొత్త ఈక్వేషన్స్ రాబోతున్నాయా? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని చంద్రబాబు ఢిల్లీ పంపుతున్నారా? టీడీపీలో టాలెంట్ లేదన్నట్టు కొత్తగా పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డిని ఆర్థిక మంత్రిగా నియమించబోతున్నారా? చంద్రబాబు చర్య తెలుగు తమ్ముళ్లను ఇబ్బంది పెట్టనుందా? టీడీపీలో కొత్త ఈక్వేషన్స్. రాజ్యసభకు యనమల రామకృష్ణుడు, యనమల ప్లేస్లో ఆనం రామనారాయణ రెడ్డి. ఏప్రిల్, మేలో రాజ్యసభ ఎన్నికలు. ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ. 3 స్థానాలు గెలుచుకోనున్న టీడీపీ. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మరో అవకాశం లేనట్టే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు టీడీపీలో కొత్త ఈక్వేషన్స్ కు దారితీస్తున్నాయి. ఈ మధ్య పార్టీలో చేరిన నెల్లూరు నేత ఆనం రామనారాయణ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రామనారాయణ రెడ్డికి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆనంకు ఆర్థిక శాఖ అప్పగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుణ్ణి రాజ్యసభకు పంపుతారని సమాచారం. యనమలకు ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. సీనియర్ నేతైన యనమల సేవలు రాష్ట్రానికి అవసరమైనప్పటికీ ఆయన ఎదుగుదలను అడ్డుకోవడం సరికాదని చంద్రబాబు నాయుడు గతంలో అన్నారు. యనమలకు రాజ్యసభకు వెళ్లాలనే కోరిక చాలా కాలంగా ఉంది. 2014 రాజ్యసభ ఎన్నికల సందర్భంలోనే పెద్దల సభకు వెళ్లాలని యనమల భావించారు. కానీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలోనే ఉండాలని చంద్రబాబు సూచించడంతో యనమల మండలిలోకి ఎంటర్ అయ్యారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. రోసయ్య సీఎం అయిన వెంటనే ఆర్థిక శాఖ బాధ్యతలను రామనారాయణ రెడ్డి చేపట్టారు. ఆనం టీడీపీలో చేరడంతో ఢిల్లీ వెళ్లాలన్న యనమల కోరికకు లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. మరి యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళితే ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మధ్య కాలంలో సుజనను చంద్రబాబు పక్కన పెట్టారనే ప్రచారం సాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే సుజనకు రాజ్యసభ సీటు రెన్యువల్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. టీడీపీ గెలుచుకోనున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మిత్రపక్షం బీజేపీకి వెళ్లనుంది. బీజేపీ తరపున కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు లేదా నిర్మలా సీతారామన్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మిగిలిన స్థానాల్లో యనమల, లోకేష్ పోటీ చేస్తారని టీడీపీ వర్గాలంటున్నాయి. యనమల రాజ్యసభకు వెళ్లడం కన్నా సుజనా చౌదరి భవిష్యత్ ఏం కానుందనే దానిపైనే టీడీపీలో చర్చ జరుగుతోంది. మరోవైపు లోకేష్, యనమల ఢిల్లీకి వెళితే ఎవరు మంత్రవుతారనేది ఇప్పుడు పచ్చ పార్టీలో హాట్ టాపిక్. స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను అణగదొక్కేందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారా? కృష్ణమోహన్ అవసరం టీడీపీకి తీరిపోయిందా? అధికార టీడీపీలో చేరి కృష్ణమోహన్ తొందరపడ్డారా? చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ మనోగతమేంటి? ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు రావణ కాష్టంలా రగులుతూ ఉంది. ఇన్ఛార్జి మంత్రులు, సీనియర్ నాయకులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి నవోదయ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ను అధికార తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేసి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు. టీడీపీలో చేరేందుకు సుముఖంగా లేని ఆమంచిని అధికార పార్టీ అనేక ఆఫర్స్ ఇచ్చినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు అనివార్యం కావడంతో అధికార పార్టీ నాయకులు ఆమంచి చుట్టూ చక్కర్లు కొట్టి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేయాల్సిందిగా అధికార పార్టీ నేతలు ఆమంచిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆమంచి తన నోటితో ప్రకటన చేయనని, మీరు ప్రకటన చేసుకోమని చెప్పడంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దనే మీడియాకు తెలియచేశారు. ఆమంచి ఇక తమ పార్టీ సభ్యుడేనని ప్రకటించారు. ఆ తరువాత చాలా రోజులకు చంద్రబాబు సమక్షంలో ఆమంచి అధికారికంగా టీడీపీలో చేరారు.
అవసరం కోసం చీరాల ఎమ్మెల్యే ఆమంచిని వాడుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఆ తరువాత తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆమంచిని రాజకీయంగా అణగదొక్కాలని జిల్లా టీడీపీలోని ఓ వర్గం సీరియస్ గా పనిచేస్తోంది. ఆమంచిని పార్టీలో చేర్చుకోవద్దని చీరాలలో ఉద్యమం చేస్తున్న టీడీపీ నేతలు పోతుల సునీత దంపతులను రెచ్చగొట్టారు. ఇద్దరి మధ్య గొడవలు పెంచుతూ ఓ వర్గం, తాత్కాలికంగా రాజీ కుదుర్చేందుకు మరో వర్గం పనిచేస్తున్నాయి. ఆమంచికి వ్యతిరేకంగా ఏకంగా జిల్లా టీడీపీ కార్యాలయం ముందు టెంట్ వేసి ఓ వర్గం టీడీపీ నేతలు ఆందోళన చేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆమంచిని రాజకీయంగా అణగదొక్కేందుకు స్వయంగా పార్టీనే ప్రయత్నిస్తోందనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి ఇప్పుడు అధికార పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం బాధిస్తోందని ఆమంచి వర్గం అంటోంది. గుంటూరు గురు శిష్యులు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నారా? శిష్యుడి మాటలను గురువు సమర్థించడం దేనికి సంకేతం? టీడీపీలో ఉంటూ మరో నేతకు జై కొట్టడం వెనుక ఆంతర్యమేంటి? ఏపీ రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావు గురించి తెలియని వారుండరు. ఆయన శిష్యుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ రాజకీయ గురు శిష్యులు. రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న సమయంలో రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తాను పోటీ చేసే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించడంతో డొక్కాను అక్కడి నుంచి పోటీ చేయించారు. అదృష్టం కలిసొచ్చి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ తరువాత మంత్రిగా ఎదిగారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాయపాటి కాంగ్రెస్ ను వీడి సైకిల్ ఎక్కారు. ఆ సమయంలో డొక్కా కూడా గురువుతో పాటే అడుగులేస్తారనుకున్నారు. పోటీ చేసేందుకు ఎక్కడా సీటు ఖాళీ లేకపోవడంతో డొక్కా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఈ మధ్య గురువు ఆదేశం ప్రకారం పచ్చతీర్థం పుచ్చుకున్నారు. రాయపాటి కోరిక మేరకు డొక్కాకు టీడీపీ నాయకత్వాధికార ప్రతినిధి పదవి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎస్సీ వర్గీకరణ అంశంలో తలదూర్చి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ అధినేత ఆగ్రహానికి గురయ్యారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యలను డొక్కా తప్పుపట్టారు. కెమెరాల ముందు మంత్రి పుల్లారావుపై ఫైర్ అయ్యారు. అసలు మా మాదిగలందరికీ మందా కృష్ణమాదిగే నాయకుడని, అలాంటి మా నాయకుడిని ఏమైనా అంటే ఒప్పుకునేది లేదని కన్నెర్ర చేశారు. వర్గీకరణ అంశం చాలా చిన్నదని, ఆ పని తనకు అప్పగిస్తే చేసి చూపెడతానని సవాల్ కూడా విసిరారు. ముఖ్యమంత్రి గారు సరైన దిశలో వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. వర్గీకరణ అనేది చాలా చిన్న సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయడానికి నన్ను గినక అపాయింట్ చేస్తే 24 అవర్స్లో ఈ సమస్య పరిష్కారం చేస్తారు. మాలామాదిగ నాయకులు కూర్చోబెట్టి ఈ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఊరికి అయిపోతుంది. ఈ ఇద్దరిని మరి కూర్చోబెట్టకుండా ఎవరికి వాళ్ళు మాట్లాడిస్తే ఇలాంటి దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి ఇద్దరు నాయకుల్ని, పుల్లారావు గారు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి, ఈ ఇద్దరు నాయకులను మాలామాదిగ కూర్చోబెట్టి ఏం కావాలో చెప్తే పోతుంది. వాళ్ళ మధ్య ఎలా పరిష్కారం చేయాలో చేస్తే పోతుంది. అట్లా కాకుండా విడివిడిగా స్టడీ లేకుండా మాట్లాడితే ఇలాంటి జరుగుతాయి. డొక్కా ప్రకటనతో తెలుగుదేశం నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. టీడీపీలో ఉంటూ మా నాయకుడు చంద్రబాబు అనకుండా మందకృష్ణ అని చెప్పడమేంటని చాలా మంది తప్పుపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యవహారం తనకు అప్పగిస్తే చేసి చూపెడతానంటూ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మంత్రి పుల్లారావునే విమర్శించే స్థాయి ఉందా అంటూ పుల్లారావు భజన బ్యాచ్ పత్రికలకెక్కింది. ఈ ప్రకటనలను జీర్ణించుకోలేని ఎస్సీలంతా డొక్కా వైపు, అగ్రకుల నాయకులంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైపు చేరారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో 2 వర్గాలు మాత్రమే ఉండేవి. కానీ డొక్కా వ్యాఖ్యలతో 3వ వర్గం కూడా తయారైంది. దీంతో ఏం చెయ్యాలో అంతుపట్టక అధినేత మల్లగుల్లాలు పడుతున్నారట. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం కావడంతో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. ఈ వ్యవహారం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని భావిస్తుండగానే డొక్కా గురువు రాయపాటి సాంబశివరావు లైన్లోకి వచ్చారు. తన శిష్యుడు మాట్లాడింది అక్షరాల నిజమేనని, మంత్రి పుల్లారావు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడటం మానేసి తన వ్యవసాయ శాఖను పట్టించుకుంటే మంచిదన్న శిష్యుడి వ్యాఖ్యలు కరెక్టేనంటూ ఇంకో అడుగు ముందుకేసి అగ్నికి ఆజ్యాన్ని పోశారు. దీంతో సైకిల్ పార్టీ నేతలు జుట్టు పీక్కోవడం మొదలెట్టేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి, డొక్కా ఒక మాటపై ఉంటూ మిగతా వారందరినీ తమ వైపు తిప్పుకుంటుంటే మంత్రి పుల్లారావు వర్గం తన వాళ్లెవరో చూసి పనిలో పడింది. ఏదేమైనా రాజధాని జిల్లా అయిన గుంటూరులో
ఇప్పుడు పచ్చ పార్టీ ముచ్చటగా 3 వర్గాలుగా చీలిపోయింది. సాక్షి న్యూస్, గుంటూరు. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలను తీవ్రతరం చేస్తున్నాయా? ఖమ్మం జిల్లాకు చెందిన భట్టికి వరంగల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించడం వెనుక మతలబేంటి? కాంగ్రెస్ ఓటమికి భట్టిని బాధ్యుణ్ణి చేయాలన్నది పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎత్తుగడ. వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిపక్ష కాంగ్రెస్కు సవాల్గా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాల రూపకల్పన కోసం పార్టీ ఇన్ఛార్జీలను పీసీసీ నియమించింది. వరంగల్ ఇన్ఛార్జిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఖమ్మం ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్లను నియమించారు. ఈ నియామకాలు ఏకపక్షంగా జరిగాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నేతలతో మాట్లాడలేదని సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన భట్టిని వరంగల్ ఇన్ఛార్జిగా నియమించడం సరికాదనేది కొందరు పార్టీ సీనియర్ల అభిప్రాయం. తనకు వరంగల్ బాధ్యతలు ఇవ్వడంపై మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన తనకు సొంత జిల్లా కాకుండా వరంగల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందుగా చెప్పలేదని, తాను మీడియాలోనే చూసుకున్నానని భట్టి హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ఖమ్మం వరంగల్ నగర కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో కసరత్తు చేశారు. ఈ 2 కార్పొరేషన్లలోనూ గెలుపు టీఆర్ఎస్దే అని, కాంగ్రెస్ కు ఓటమి తప్పదని హస్తం నేతలే అంగీకరిస్తున్నారు. వరంగల్ నగరంలో ఇప్పటికే మాజీ కార్పొరేటర్లు, పార్టీ కీలక నేతలు 12 మంది టీఆర్ఎస్ లో చేరారని కాంగ్రెస్ నేతలే గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కూడా గులాబీ కండువా కప్పుకోవచ్చని హస్తం నేతలే అంటున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఎన్నికల బాధ్యతను భట్టి విక్రమార్కకు అప్పగించడమంటే పార్టీ ఓటమికి ఆయనను బాధ్యుని చేసే ఎత్తుగడే అని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. వరంగల్ లోక్సభ, జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమికి పీసీసీ చీఫ్ బాధ్యత వహించాలనే డిమాండ్లు సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉత్తమ్ వ్యూహాత్మకంగానే భట్టికి వరంగల్ బాధ్యతలను అప్పగించారని పార్టీ నేతలు అంటున్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ను తప్పిస్తే అప్పుడు పార్టీ పగ్గాలు తనకు ఇవ్వాలంటూ భట్టి ఇప్పటికే హైకమాండ్ పెద్దలతో లాబియింగ్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఉద్దేశపూర్వకంగా వరంగల్ బాధ్యతలను భట్టికి అప్పగించారని, ఎటూ కాంగ్రెస్ కు ఓటమి తప్పదు కాబట్టి ఫలితాల తరువాత భట్టి కూడా అసమర్థుడనే భావన అధిష్టానానికి కలిగించడమే ఉత్తమ్ ఎత్తుగడ వెనుకున్న ఎజెండా అని హస్తం నేతలే చర్చించుకుంటున్నారు. ఇటు వరంగల్, అటు ఖమ్మం కాంగ్రెస్ లో కోవర్టు రాజకీయాలు సాగుతున్నాయని, పార్టీలో ఉంటూనే టీఆర్ఎస్ విజయానికి సహకరించే వ్యూహాలకు ఈ 2 నగరాల్లోని సీనియర్లే తెరతీశారనేది హస్తం నేతల ఆరోపణ. కాంగ్రెస్ కు కాంగ్రెసే శత్రువన్న నానుడి వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మరోసారి రుజువవుతుందనేది గాంధీ భవన్ వర్గాల ఆందోళన. కరెస్పాండెంట్ సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేత ఎర్రబెల్లి కేర్ ఆఫ్ అడ్రస్ మారిందా? స్లోగా నడిచే సైకిల్ దిగి స్పీడ్గా నడిచే కారెక్కిన దయాకర్ స్పీడ్ టీఆర్ఎస్ లోనూ కంటిన్యూ అవుతుందా? దయాకర్ రావు చిరకాల కోరిక టీఆర్ఎస్ లో నెరవేరబోతోందా? తెలంగాణ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ క్షణాన అధికార టీఆర్ఎస్ లో చేరారో గాని పూర్తిగా క్యాంప్ ఆఫీస్కే పరిమితమైనట్టు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఎక్కడికెళ్లినా అక్కడ దర్శనమిస్తున్నారు ఎర్రబెల్లి. టీఆర్ఎస్ లో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు చేరినా ఎవరూ ఎర్రబెల్లి చేసినంత హడావుడి చేయడం లేదని టీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. ఈ నెల 10న ఎర్రబెల్లి దయాకర్ రావు మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన నేతలెవరైనా పెద్దగా క్యాంప్ ఆఫీసులో కనిపించిన దాఖలాలు లేవు. ఎర్రబెల్లి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంప్ ఆఫీసులోనే దర్శనమిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ కి సంబంధించిన ప్రతి విజువల్స్, ఫోటోల్లో కంపల్సరీగా కనిపించే వ్యక్తి ఎర్రబెల్లి. మాకన్నా ఎర్రబెల్లి క్యాంప్ ఆఫీస్ లో కనిపిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారికంగా ఏ పదవిలో లేకున్నా హెలికాప్టర్లలో మంత్రుల వెంట పర్యటించడం ఎర్రబెల్లికే చెల్లిందని గులాబీ నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు పదవుల గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం టీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి తనకు మంత్రి పదవి, అందున హోంశాఖ గ్యారంటీ అని ఆయన మద్దతుదారుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచే కాదు, ఇతర పార్టీల నుంచి నాయకులను కూడా టీఆర్ఎస్ లోకి తెచ్చే ప్రయత్నంలో ఎర్రబెల్లి ఉన్నారని ప్రచారం సాగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలను టీఆర్ఎస్ లోకి తీసుకొస్తానని మాటిచ్చినట్టు తెలుస్తోంది. మాటలు ఎలా ఉన్నా టీఆర్ఎస్ లో ఎర్రబెల్లి హడావుడి మాత్రం కొనసాగుతోంది. ఖమ్మంలో కమ్యూనిస్టులు దేని దారి అవి చూసుకుంటున్నాయా? మిత్రపక్షాలు వైరిపక్షాలుగా మారనున్నాయా?
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చిందా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వామపక్ష, ప్రజాతంత్ర, సామ్యవాద, లౌకిక శక్తులను కలుపుకుపోతాం. ఇవి వారి నినాదాలు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు ఇప్పుడు సుత్తి కొడవళ్లు దూసుకుంటున్నాయి. చెరో దారికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిపిఎం తన అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారంలోకి వెళ్ళింది. పొత్తున్న పార్టీను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై సిపిఐ ఇప్పుడు రగులుతోంది. జేఎన్యూ లాంటి సంఘటనల్లో రెండు పార్టీలు కలిసి వెళ్తున్నా ఖమ్మం లాంటి పట్టున్న పట్టణంలో ఏకపక్షంగా వెళ్లడం వల్ల ఇతర పార్టీలకు లాభం చేకూరుతుంది తప్ప వామపక్ష పార్టీలకు ఏం లాభమని సిపిఐ అంటోంది. అయితే సిపిఐ నాన్చుడు వ్యవహారంతోనే ముందుకు వెళ్తున్నామని సిపిఎం అంటోంది. అయితే సిపిఐ తన సొంత ఎజెండాతో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆలస్యం చేస్తోందని సిపిఎం నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ఓవైపు టీఆర్ఎస్ హవా నడుస్తుండగా పట్టున్న ఖమ్మంలో ఆలస్యం చేయడం వల్ల ఎవరికి లాభం అని సిపిఎం అంటోంది. ఏకంగా 18 డివిజన్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించాక ఇంకా సిపిఎం వారితో ఏం మాట్లాడతామని సిపిఐ నాయకులు అంటున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తమ్మినేని వీరభద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఐ నాయకులు మీడియా ముందు చెబుతున్నారు. అయితే ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐలో ఉన్న ఆయన తనయుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారిద్దరూ సిపిఐ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుతో పాటు సిపిఐ పార్టీని వారిరువురే నడిపిస్తూ పొత్తులకు ఆటంకంగా ఉన్నారని సిపిఎం నాయకుల ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అందుకు అన్ని శక్తులను కలుపుకోవాలని అంటున్న రెండు పార్టీలు ఇంకా వామపక్ష శక్తులన్నింటినీ ఏం కలుపుకుపోతారనేది వాదన. రెండు పార్టీల ఆధిపత్య ధోరణి టీఆర్ఎస్ కు అనుకూలంగా మారనుందని కార్యకర్తల ఆందోళన. ఇవి పొలిటికల్ కారిడార్ విశేషాలు. నెక్స్ట్ ది ఫోర్త్ ఎస్టేట్ చర్చా కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్.